పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెదిగెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికి. నమస్కారం. ఈరోజు పెడన నియోజకవర్గం శాసనసభ్యులు మన మంచి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారి ఆదేశానుసారం మరి చరిత్రలో ఏనాడు కూడా కనీ విని ఎరగని రీతిలో మా ఎమ్మెల్యే గారు డ్రైన్లన్నీ కూడా బాగు చేయడం జరుగుతుంది. అలాగే పెద్ద కాలువ అంటే బంటుమిల్లి మెయిన్ కాలువ కళాగుంట దగ్గర నుంచి పెందూరు తూము వరకు మరి గుర్రపుడెక్క తూడు లాగడం జరుగుతుంది. అలాగే మరి మా పెడన ఎమ్మెల్యే గారు మరి ఏనాడు ఎప్పుడు ఎక్కడ ప్రజా సమస్యల మీద ముందుండే నాయకుడు. మరి గత 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ఉండి మరి రైతుకి ఏదైతే న్యాయం చేయాలో మరి ముందు చూపుతో మరి గత ప్రభుత్వంలో ఒక డ్రైన్ కానీ ఒక పంట కాలువ కానీ ఒక మురుగు కాలువ కానీ తవ్వలేని పరిస్థితి. కానీ అవన్నీ కూడా ముందు చూపుతో మన ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే 2024 ఎలక్షన్లో నేను ఖచ్చితంగా గెలుస్తానని ఆయన మనసులో అనుకుని రైతుకి ఏదైతే ఏ డ్రైన్ తవ్వాలి, ఏ పంట కాలువ తవ్వాలి, ఏ మురుగుబోతు తవ్వాలని ముందు చూపుతో ఆయన ఈ రోజున ముందడుగు వేశారు. మరి పెడన నియోజకవర్గంలోనే బంటుమిల్లి మండలం బంటుమిల్లిలో మరి దాదాపుగా నేను నా చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు కూడా చూడని విధంగా మరి పెదపట్నం కాలువ పెదపట్నం మొగ నుంచి పెదపట్నం చివరి వరకు 9 కిలోమీటర్లు తవ్వించిన ఎమ్మెల్యే ఎవరంటే కాగిత కృష్ణప్రసాద్ గారు. అలానే నాగేశ్వరపేట డ్రైను మరి నాగేశ్వరపేట నుంచి పెందూరు వరకు మురుగు డ్రైన్ అనమాట. అది ఆ డ్రైను ఏ నాయకుడు తవ్వలా, కానీ మా నాయకుడు తవ్వాడు. మా నాయకుడు ఏ డ్రైన్ తవ్వాలన్నా కృష్ణప్రసాద్ గారే. మరి అలాంటి డ్రైన్ అంటే నాగేశ్వరపేట డ్రైన్ తవ్వటం అంటే సుమారుగా 1000 ఎకరం మునిగిపోద్ది. చిన్నపాటి వర్షానికే పొలాలన్నీ మునిగిపోతాయి, పంట నష్టం జరుగుద్ది. కానీ నాగేశ్వరపేట డ్రైన్ ని మరి ఈరోజు చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో మరి ఆ డ్రైన్ తవ్వినందుకు కాగిత కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అత్తమూరు డ్రైను, తర్వాత సాతులూరు డ్రైను, తర్వాత మణిమేశ్వరం డ్రైను, మరి ఈ బంటుమిల్లి మండలంలో 8 డ్రైన్లు తవ్వుతున్నటువంటి ఏకైక నాయకుడు పెడన ఎమ్మెల్యే, మంచి ఎమ్మెల్యే అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజల సమస్యల ముందు మరి ఏదైనా వర్షం పడితే, తుఫాన్ వస్తే రైతు డ్రైన్లు తవ్వక, పంటకాలు తవ్వక పండించిన పంటంతా కూడా పాడైపోతుంది. కష్టపడి మరి రాత్రి పగులు మరి రైతు ఎన్నో రకాలుగా తన పంటను కాపాడుకోవాలనుకుంటుంటే కానీ తుఫాను రూపంలో వచ్చి మరి వర్షాల రూపంలో వచ్చి ఆ పంటను నాశనం చేస్తుంటే మరి అది చూడలేకపోయారు మా కృష్ణప్రసాద్ గారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఒక డ్రైన్ కూడా తవ్వాల వైసీపీ నాయకులు. మరి ఈ రోజు మా ఎమ్మెల్యేని చూసుకుని బుద్ధి తెచ్చుకోండి. మీరు మా ఎమ్మెల్యేని చూసి మీరందరూ కళ్ళు తెరవండి. బంటుమిల్లి మండలంలో కనీవిరి ఎరగ రీతిలో ముందుండి మా డ్రైన్లు కానీ పంటకాలను కానీ తవ్విస్తున్నటువంటి నాయకుడు మన కాగిత కృష్ణప్రసాద్ గారికి నేను డీసీ చైర్మన్ గా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.